ఢిల్లీ ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి వెళ్లారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. अरे डिप्टी सीएम है ना, खर्चे साहब भाई साहब आज साहब ये सबसे ఢిల్లీ ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి వెళ్లారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సతీష్ చెప్పండి, సిడబ్ల్యూసీ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ నూతన కార్యాలయమైన ఇందిరాభవన్లో కాసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున నేతృత్వంలో సిడబ్ల్యూసీ సమావేశం, కీలక సమావేశం జరుగుతుందని చెప్పాలి. ఈ ఇయర్ ఎండ్కి సంబంధించి ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సమావేశంగా భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సిడబ్ల్యూసీకి సంబంధించిన సభ్యులతో పాటు ఆహ్వానితులు, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులతో పాటు ఇతరులంతా కలిపి దాదాపు 91 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా హాజరు. కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి రఘువీరారెడ్డి, అదేవిధంగా గిడుగురుద్దర్రాజుతో పాటు మరికొంతమంది నేతలంతా కూడా సమావేశానికి హాజరు. సమావేశంలో ప్రధానంగా ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కూడా బీబీజీ రామ్జీ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం, ఆ చట్టంలో దాదాపు మహాత్మాగాంధీ పేరును తూర్చివేయడంతో పాటు 60-40 రేషియోలో, అంటే రాష్ట్రాలు 40% బడ్డను భరించాల్సి ఉంటుంది, ఇక 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటుంది. అదేవిధంగా జాతీయ పందినాలకు సంబంధించిన అంశంలో కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో మొత్తం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సైతం కూడా కాంగ్రెస్ నిర్వహించింది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి బడ్డన్ కాకుండా కూడా పూర్తిగా పని దినాలని నిర్వహిస్తూ వారికి వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ పని దినాలని, ఉపాధిని దెబ్బకొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశంపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ పైన కూడా ఒక చర్చ జరగబోతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇటీవల బీహార్ ఎన్నికల అనంతరం కూడా జరిగిన పరిణామాలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో అనేక మంది ఓటర్లను తొలగించడంతో పాటు కావాలనే ప్రతిపక్షాలను సైతం కూడా టార్గెట్గా చేస్తూ విధిస్తున్న తీర్పు పట్ల కావచ్చు, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీర్పు పట్ల కావచ్చు, ఆరావళి పర్వతాలకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలతో పాటు ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ విధంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా కాంగ్రెస్ నేతలపైన కావాలనే బీజేపీ ఏ విధంగా ఈడీ, సిబిఐలతోని ఇతర సంస్థలతోనే కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది, కేంద్ర ప్రభుత్వ తీరును కూడా నిరసిస్తూ ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. మొత్తం 5 అంశాలను ఎజెండాగా జరగబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. సిడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలైన అనేక మంది నేతలంతా కూడా జయరాం రమేష్ కావచ్చు, దిగ్విజయ్ సింగ్ కావచ్చు, అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, అదేవిధంగా ఇటీవల ఉన్న శశి థరూర్ అనేక సమావేశాలకు ఇటీవల ఆయన కూడా సమావేశాలకు రాకపోవడం, తాజాగా సిడబ్ల్యూసీ సమావేశానికి శశి థరూర్ రావడం కూడా కొంచెం
ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. సిడబ్ల్యూసీ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ మొదట సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన దాదాపు సోనియా గాంధీ కోసం కావచ్చు, సోనియా గాంధీ కోసం, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కోసం కూడా దాదాపు ఆయన 10 నిమిషాలకు పైగా కూడా వెయిట్ చేశారు. ఆ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి రావడం, రేవంత్ రెడ్డి కూడా నేరుగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్ళి సోనియా గాంధీకి అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకు కూడా వెల్కమ్ చెప్పడం, దాదాపు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కూడా కొద్దిసేపు కరచాలన చేయడం, రాష్ట్రంలో తాజా పరిణామాలను కూడా వారితో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సమావేశం కొనసాగబోతుంది. ప్రధానంగా ఎస్ఐఆర్ను తీసుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ అదేవిధంగా 60-40 రేషియోలో కేంద్ర ప్రభుత్వం కావాలని ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే విధంగా, ఎవరికి పని దొరకని విధంగా కూడా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందనే అంశంపైన కూడా కాంగ్రెస్ గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయబోతుంది. అటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం కూడా రేపు ఉండబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రజలకు అందించిన సేవలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసు దాదాపు అటు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన ఏ విధంగా కేసులు నమోదు చేశారు, ఏ విధంగా ఈడీ సిబిఐలతోని గాంధీ ఫ్యామిలీని ఇబ్బందులు గురి చేస్తున్న అంశాలపైన కూడా, ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు సిడబ్ల్యూ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం పైన మాత్రం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఒక కార్యాచరణ రూపొందించబోతుంది. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మహాత్మా గాంధీ యొక్క పేరును తీసివేయడం లక్ష్యంగా బీజేపీ వరుసన తీరు పట్ల కూడా ప్రజల్లోకి వెళ్లి ఆ అంశాన్ని కూడా వారికి వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.